హాయ్ మధు. చెప్పవే. ఏం చేస్తున్నావే? నేనా? ఫేస్ కి మాస్క్ వేసుకుంటున్నానే. నేనెప్పుడైనా నేను పెద్ద హెల్ప్ ఏమైనా అడిగానా? ఆ, లేదు. కానీ ఇప్పుడేం అడగబోతున్నావే? అంటే నువ్వు చేయగలిగిందే ఫస్ట్ ఏంటో చెప్పు. అది నేను చేయగలను లేదో నేను చెప్తా. ఈ ఒక్క హెల్ప్ చేయవే చాలు. ఇంకెప్పుడు నిన్ను ఏమీ అడగను. సరే, ఏదో చెప్పు. ఇదిగో, నువ్వు చేస్తానని మాటిస్తేనే చెప్తాను. సరే, నీకోసం చేస్తాను. ఏంటో చెప్పు. ఊరు నుండి మా కజిన్ బ్రదర్ వస్తున్నాడే. ఒక 2-3 డేస్ ఉండి వెళ్ళిపోతాడు. నేనుండేది హాస్టల్లో. పైగా బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. అందుకని మీ ఫాదర్ ఊరెళ్ళారు కదా, రావడానికి ఎలాగో 3 డేస్ పడుతుంది. సో మా కజిన్ ఒక 3 డేస్ మీ ఇంట్లో ఉండొచ్చా? వాట్? మా ఇంట్లోనా? అది నేనొంటరిగా ఉన్నప్పుడు. లేదు, అవదు. ప్లీజే, చేస్తా అని చెప్పావు కదా. చేస్తా అని చెప్పానే. మరి ఇట్లాంటి హెల్ప్లు కాదు. అయినా ఎవరో తెలియకుండా నా ఇంట్లో ఎలా పెట్టుకుంటానే? హే, మా కజిన్ నీకు తెలిసే. మొన్న మా బాబాయ్ కూతురు పెళ్లికి ఊరికొచ్చినప్పుడు కలిశావు. ఏంటి? ఆ ఊరా? ఆ ఊరితో నాకు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అంతలా ఏం జరిగిందే? ఏదో జరిగాయిలేవే. అవన్నీ వదిలే. మా కజిన్ చాలా మంచోడే. అయినా నువ్వు చూడగానే ఓ మీరా అంటావు. సర్లే, 3 డేస్లో వెళ్ళిపోతాడు కదా. హా, జస్ట్ 3 డేస్ అంతే. మళ్ళీ మా నాన్నొచ్చేస్తాడే. అయ్యో, ఖచ్చితంగా వెళ్ళిపోతాడే. నిన్నేం ఇబ్బంది పెట్టడు. సర్లే గాని ఎప్పుడొస్తాడు? ఆన్ ద వేనే. ఆల్రెడీ నీ అడ్రస్ పెట్టేశాను. ఈవినింగ్ 5 వరకు వచ్చేస్తాడు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే పంపించేస్తా. థ్యాంక్ యూ వే. థ్యాంక్ యూ సో మచ్. ఏడు. ఆ ఊర్లో మనం చేసిన దూల పని అమ్మో. అయినా ఆ ఊరు నుంచి చేదవేవడబ్బా. ఈవినింగ్ కదా, కాసేపు స్లీప్ వేద్దాం. ఎవడ్రా ఈ టైంలో? వీడేంటి ఆ ఊరు నుంచి వస్తున్నారంటేనే నాకు భయం వేసింది. అలాంటిది వాడే వచ్చాడు ఇప్పుడు. అక్కడ జరిగినవన్నీ గుర్తుపెట్టుకున్నాడా? అంటే నన్ను ఏడిపిస్తాడు వీడిప్పుడు. నాన్నకి మొత్తం చెప్పేస్తాడా? అయినా నన్ను గుర్తుపడితే నువ్వా అని అడగాలి కానీ బ్యాన్ అరిచాడేంటి? నన్ను గుర్తుపట్టుండలే. టెస్ట్ చేద్దాం. ఎవరు మీరు? మీ ఫ్రెండ్ శిరీష కజిన్ని ఈ అడ్రస్ ఇచ్చింది. ఓ, శిరీష కజినా? Yes. తను చెప్పింది. అయినా మీరేంటండి? ఆడవాళ్ళని ఎప్పుడు చూడలేదా? అయ్యో, చాలా మందిని చూశానండి, కానీ ఇంత అందమైన అమ్మాయిని చూడడం ఫస్ట్ టైం అండి. అంటే దేవుడిచ్చిన వరం. నేనేం చేయగలను చెప్పండి. సరే, మీరు లోపలికి రండి. సరే, మీరు పదండి. మీరు పదండి. మీరెప్పుడైనా నన్ను చూసారా? నాకు తెలిసి నేనే కాదండి, ఇంత అందాన్ని ఎవరు చూసుండరు. అబ్బా, అందం గురించి కాదండి, నన్నెప్పుడైనా చూసారా అని. లేదండి, ఎక్కడ చూడలేదు. థాంక్ గాడ్. కూర్చోండి, నేను వాటర్ తెస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. మీకు ఒకటి చెప్తాను, ఏమనుకోరు కదా? చెప్పండి, పర్లేదు. ఇలా ఉండి బయటికి వెళ్ళకండి, మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోతారు. అది కామనే అండి. ఈ ఫేస్ చూసి ఎంతమంది ప్రపోజ్ చేశారో తెలుసా? తప్పులేదండి, న్యాచురల్లీ మీ ఫేస్ అలాంటిది. మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి కదా. ఇలానే రీసెంట్ గా ఏమైందో తెలుసా? ఒక అంకుల్ నా వైఫ్ వదిలేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆడే ఉద్దేశంతో అన్నాడే అంటో.
అంకుల్స్ ఏంటండి, ముసలోళ్ళు కూడా ఉండలేరండి మీ ఫేస్ చూస్తే. ఏంటో అండి మీ అభిమానం. అభిమానం కాదండి, ఆకర్షణ. అంత ఆకర్షణ ఉందండి మీ ఫేస్ లో. ఏమండి, మర్చిపోయాను, మీరు ఈ ఫేస్ వేసుకొని మాత్రం రాత్రులు మాత్రం బయటకు వెళ్ళకండి. అయ్యో, రాత్రిపూట కూడా నేను అందంగానే ఉంటానండి. అబ్బా, నేను చెప్పేది వినండి. మీరు ఈ ఫేస్ వేసుకొని బయటకు వెళ్ళారనుకోండి రాత్రుల్లో, పిల్లల పరిస్థితి ఏం చెప్పండి? ఆహా, అది కూడా నిజమే అనుకోండి. ఆలోచనలు దాచుకోగలం గాని అందాన్ని దాచుకోగలమా చెప్పండి? బా 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 బా. ఏం చెప్పారండి? ఆలోచన దాచుకోగలం గాని అందాన్ని దాచుకోగలమా? వాట్ ఏ కొటేషన్. ఏమండి, ఈ కొటేషన్ నేను వాడుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్ అంతే. యా, ష్యూర్ ష్యూర్. సరే, మీరు ఫ్రెష్ అయ్యండి, నేను కాఫీ ప్రిపేర్ చేస్తాను. సరే అండి. ఓకే. ఏమండి, హా, ఏమనుకోకపోతే మీకు చిన్న టిప్ ఇవ్వమంటారా? చెప్పండి, పర్లేదు. మీలాంటి అందమైన అమ్మాయిలు అద్దంలో మీ అందాన్ని ఎక్కువసార్లు చూసుకుంటుంటే అందం పెరిగిపోతుందంట. ఇదేదో మీకు వర్కౌట్ అయ్యేలా ఉంది, ఒకసారి ట్రై చేయండి. మర్చిపోకండి. ఓకే. అద్దంలో చూసుకుంటే అందం పెరుగుద్దా? నేను రోజు చూసుకుంటాను కదా. సర్లే, ఒకసారి ట్రై చేద్దాం. సచ్చినోడా, ఇప్పటిదాకా నా మీద సెట్ వేసేసావా? అమ్మడి అమ్మ, శిరీష ఫ్రెండ్ అంటే ఎవరో అనుకున్నా, తమరా? రేయ్, సర్దుకో, నడు. రేగి అన్నా అనుకో, రోట్లో పచ్చడి దంచినట్టు దంచి పారేస్తా చెప్తున్నా. ఛీ, ఇదంతా కాదు. నువ్వు వెళ్తావా లేదా? ఆయన నా మీద సెట్ వేసేస్తావేంట్రా? హలో, ఇక్కడ సెటర్స్ నేనిలా, నువ్వే వేసుకున్నావు. అయినా ఇంత అందంగా ఉన్నావంటే నువ్వెట్ట నమ్మావే? రేయ్, ఇక్కడ మ్యాటర్ అందం గురించి కాదు. అయినా నువ్వు నడు. ఎక్కడికెళ్ళేది? 3 రోజులు మకాం ఇక్కడే. నువ్వు వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీసులు పిలుస్తావా? పిలు 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 పిలు. నువ్వు మా ఊరికొచ్చి చేసిన దూల పనుందే, అది పోలీసులకి చెప్పమంటావా లేక మీ నాన్నకి చెప్పమంటావా? నేనేం చేశాను? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే! అయినా నీ సంతోషం కోసం మా ఓడి సంతోషాన్ని నాశనం చేసి ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావే నువ్వు? అంటే అప్పుడేదో అలా జరిగిపోయింది. జరిగిపోలా, జరిగేలా చేశావు. ఈ విషయం మీ నాన్నకి చెప్పాననుకో, కంత్రి సినిమాలో హీరోయిన్ కన్నా నా కూతురే జగత్ కంత్రి అని ఫీల్ అయ్యి కుంగి కృషించి నశించిపోతాడే. మా నాన్న ఇంట్లో లేడుగా. బొంగు. మీ నాన్నకి ఫోన్ ఉండదా? దానికో నెంబర్ ఉండదా? ఆ నెంబర్ కనుక్కోడానికి మనకో దారి ఉండదా? ఈ విషయాలన్నీ మా నాన్నకి తెలిస్తే చాలా బాధపడతాడు. సరే, చెప్పంలే గాని ఇప్పుడు చెప్పమ్మా, ఉండాలా వెళ్ళాలా? 3 రోజులే కదా. ఇంత అందమైన మొహాన్ని చూస్తూ ఈ చిట్టుగుండె 3 రోజుల కన్నా తట్టుకోలేదు తల్లి. ఇగో, నువ్వు మళ్ళీ అందం గురించి మాట్లాడుతున్నావు. పెద్ద ఐశ్వర్రాయ్ మరి. నేనెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. ఛాన్స్ దొరికిందని నాతో ఆడుకుంటున్నాడు. ఓయ్, ఏంటి ఛాన్స్ దొరికింది ఆడుకుంటున్నాననుకుంటున్నావా? ఆహా, నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? మన దగ్గర ఇంకా చాలా టాలెంట్లున్నాయి, ఉంటాగా, చూపిస్తా. శిరీష, చెప్తా నేను ఈ పని. ఆ మధు చెప్పవే. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశానే? కజిన్ ఇంటికి పంపిస్తానని చెప్పి కాలయముణ్ణి పంపించావు కదే. ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అయ్యో అమ్మా, ఇబ్బంది ఏం పెట్టట్లేదు. ప్రశాంతంగా పడుకున్నాడు, లేచాక నోట్లో ముద్దలు పెట్టి మళ్ళీ ప్రశాంతంగా పడుకోబెడతా. ఏం మాట్లాడుతున్నావే? నాకేం అర్థం కావట్లేదు. నిజం చెప్పవే, వాడు నిజంగా నీ కజినేనా? నిజంగా నా కజినేనే, చాలా మంచోడు. మంచోడు మంచోడని అన్నిసార్లు అనకే. నువ్వు మంచోడు అంటుంటే నాకు ముంచెవాళ్లా కనిపిస్తున్నాడు. కొంచెం అల్లరెక్కువ, కానీ చాలా జెన్యూన్ పర్సన్. చాలా జెన్యూన్ పర్సన్. అయినా కట్టుకున్నా కడుపు తప్పదు గదా. చిచి, నాకేంటి ఇలాంటి దిక్కుమాలిన సామెతలొస్తున్నాయి? ఏంటో నువ్వు. సర్లే, మా కజిన్ జాగ్రత్త. పిచ్చిదాన్ని, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నీకంత డౌట్గా ఉంటే ఇంటికొచ్చి చూడు. కళామందిర్లో పట్టుచీరలాగా కలకల్లాడుతూ ఉంటాడు. నువ్వేదో వింతగా మాట్లాడుతున్నావే. సర్లే, ఉంటా, బాయ్. బాయ్. ఇదిరికిచ్చిందో లేక నేనే ఇరుక్కున్నానో అస్సలు అర్థం కావట్లేదు. ఇంకెన్ని చూడాలో. మళ్ళేం చేస్తున్నాడో. సచ్చినాడు. హలో పాపా, డిన్నర్ ప్రిపేర్ చేసావా? నన్నేనా? నిన్నే పాపా, డిన్నర్ ప్రిపేర్ చేసావా లేదా? అయినా డిన్నర్ నేనెందుకు ప్రిపేర్ చేస్తా? మా నాన్న ఉంటే మా నాన్న చేసేవాడు. నేను జస్ట్ ఆర్డర్ ఇస్తా. నాకు బయట ఫుడ్ పడదు, వెళ్ళి ప్రిపేర్ చెయ్యి.
హలో, నాకు రాదు, నేను చెయ్యను. చెయ్యకపోతే ఏం చేస్తానో తెలుసు కదా. ఇదిగో, నువ్వు మాటిమాటికి ఇలా బ్లాక్మెయిల్ చేయడం తప్పు. నేనేం నిన్నొక్కదాన్ని చేయమంటలేదు కదా. ఇద్దరం కలిసి చేద్దాం పదా. ఆహా, నాకు రాదంటున్నాను కదా. నాన్న కుచ్చులు రాదనే అంటారు. మనమే చెప్పి చేయించుకోవాలి. రా. నిన్ను ఎక్సున్నాయా? ఉన్నాయి. ఉల్లిపాయలు కట్ చేయడం వచ్చా? అంటే కంట్లోంచి వాటర్ వస్తాయని మా నాన్న ఎప్పుడు కట్ చేపించలేదు. నీలాంటి నాన్న కూచులున్నంత వరకు ఎంతమంది మొగోళ్ళు బలైపోతున్నారు తెలుసా? మేమేం చేశాము? మీరేం చెయ్యరు కదా, అదే మా బాధ. నిన్ను చేసుకున్నాడు ఎవరో గాని భలే. హలో, నాకు వంట రాదని మా నాన్న షెఫ్తో పెళ్లి చేస్తా అన్నాడు. అవునా? నీకు డ్రైవింగ్ వచ్చా? రాదు. మరి దానికెలా? అవును కదా. అందుకేనే మిమ్మల్ని ఆడరత్నాలు అనేది. ఈ టైంలో ఎవరొచ్చారు? మొన్న ప్రభాస్కి 1000 రూపాయలు ఫోన్ పే చేశా. బహుశా తిరిగి ఇవ్వడానికి వచ్చుంటాడు. ఆ? లేకపోతే మీ ఇంటికి ఎవరొస్తారో నాకేం తెలుసు. వెళ్ళి చూడిపో. అయ్యో, మా నాన్నొచ్చాడు. హోహో అవునా? రమ్మను, కలిసి డిన్నర్ చేద్దాం. రీ, నిన్ను నన్ను ఇలా చూస్తే వెంటనే పెళ్లి చేస్తాడు. హా, అదేంటి? మరెవరో చెఫ్ నుంచి పెళ్లి చేస్తానన్నారు. బాబూ, నీకలా అర్థమైందా? ప్లీజ్ వెళ్ళి దాక్కో. అది కాదు, తినేసి. అన్నది కరెక్టే. ఈ టైంలో బాగుండదంటావు. సరే, ఒక పని చెయ్యి, వెళ్ళి మీ ఫ్రెండ్ కజిన్ అని చెప్పేసి. ఇలాంటి టైంలో ఏం చెప్పినా నమ్మరు. ప్లీజ్ వెళ్ళి దాక్కో. ఫుడ్ తినాలి కదా. నేను తీసుకొస్తారా? అది కాదు, నేను తెస్తా. ఇట్టెక్కడికి? ఏ ఆగాగాగు, ఇది మా నాన్న రూమ్. నువ్వు పైకెళ్ళి దాక్కో. నేను వెళ్ళను. సరే 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 సరే, నువ్వు వెళ్ళి దొంగ దాక్కో. మోహన్ నువ్వు కావాలనే చేసావు కదా. పర్లేదు, వెళ్ళి నేను దాక్కో. వెళ్ళను. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటా. కాల్పట్టు. వెళ్ళు. పోతున్నా వెళ్ళు. నెట్టకే. పో. అమ్మయ్య. హాయ్ నాన్న, ఇంత తొందరగా వచ్చేసారేంటి? వర్క్ అయిపోయింది, వచ్చేసానమ్మా. అయినా 3 days వరకు రానన్నావు కదా. అన్నానులే గాని నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు? కంగారేం లేదు నాన్న. నిజం చెప్పరా, మీ నాన్న దగ్గర దాస్తున్నావా? నిజంగా లేదు నాన్న, ప్రామిస్. నేను ఊళ్ళో లేనని నువ్వు లవ్ చేసిన అబ్బాయి రమ్మన్నావు. నేను సడన్ గా వచ్చేసరికి రూమ్లో దాచిపెట్టావు. నాన్న, ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి, లవ్ ఏంటి? నేను నీ కూతుర్ని నాన్న, నన్ను అవమానించకు. సారీ నాన్న, ఊరికే అన్నాను. నా బొజ్జు తల్లి గురించి నాకు తెలీదా? సరే, నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. డిన్నరా? నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను నాన్న. నువ్వు వంట చేసావా? అంటే ఏదో యూట్యూబ్ లో చూసి చేశాను నాన్న. ఎంత ఎదిగిపోయావమ్మా. అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి టేస్ట్ చేస్తాను. సరే నాన్న. నాన్నేంటి పైకి వెళ్తున్నారు? నాన్న, మీరేంటి అటు వెళ్తున్నారు? మీ రూమ్ ఇది కదా. సారీ అమ్మా. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు నాన్న, వంట చేశా కదా, మీకు నచ్చుతుందో లేదోనని కొంచెం కంగారు. సరే, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నేను టేస్ట్ చేస్తాను. సరే నాన్న. అమ్మో, వీడేం చేస్తున్నాడో ఏమో. ఎదిగో తిను. పర్లేదు, సేవా కార్యక్రమాలు కూడా బానే చేస్తున్నావు. మూసుకొని తిను, నేను కల్పిస్తున్నాగా. ఆయనే ఉంటే తెల్లచేరు ఎందుకని, ఆ కలుపుకోవడమే నా వల్ల అయితే నిన్నెందుకు అడుగుతా? అంటే ఏంటి ఇప్పుడు? నీకు తినిపించాలా? ఇంచుమించాలాంటిదే. నెవర్, అస్సలు జరగని పని. సర్లే, ఏం చేస్తాం. అవును, నువ్వు ఎప్పుడైనా మీ నాన్నకి తినిపించావా?
బోల్డ్ సార్లు తినిపించా. అదృష్టవంతుడు. మ్మ్. అదృష్టవంతుడి పేరేంటి? మా నాన్నగారి పేరా రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు. ఏమయ్య రామ్మోహన్ రావు? ఏ సైకో, రామ్మోహన్ రావు! తినిపిస్తా గాని. తినిపిస్తా. అది తిను. అలా రా దానికి తినిపివా? ఆ? తిను. చిన్నగా మెల్లగా పెట్టవే. పెడతా. నీ చేత్తో తింటానని అస్సలు అనుకోలేదు తెలుసా. నేను కూడా నా చేత్తో నీకు తినిపిస్తానని అస్సలు అనుకోలేదు. తిట్టుకుంటూ పెట్టకే, అరగదు. తిను. సరే గాని రేపు వెళ్ళిపోతున్నావు కదా? నేను మీ నాన్నకి మ్యాటర్ చెప్పి వెంటనే వెళ్ళిపోతా. నిన్ను కాదురా, ఆ శిరీష అనాలి. ఏయ్, ఎవరినైనా అను, దాన్ని మాత్రం అనుకో. అదొక పసిపిల్ల, నువ్వు ఒక కసిపిల్లోడు. తినరా, తిను. తిను. ఇద్దరు నా దరిద్రానికి తయారయ్యారు. పట్టు, తిను, బాగా తిను. ఇంకా చాలు. హలో, నీకు విషయం చెప్పనా? యాక్చువల్గా ఇలా కలిపేసి నాకు స్పూన్ వేసి ఇస్తే నా ఎడం చేత్తో నేను తింటాను కదా. మరీ కోరి మరీ ఇలా అదే ముద్దలు పెట్టాలా ఏంటి? వాట్ ఇస్ ద మ్యాటర్? నిన్ను సంథింగ్ ఏంటి? సంథింగ్ కదా? ఏయ్, సంథింగే కదా? అమ్మా తల్లి, ఇప్పుడేం చేయాలి? అయ్యో, ఎవరు బాబు నువ్వు? ఎవరమ్మా ఇతను? నాన్నా, ఎవరు గురించి మాట్లాడుతున్నావు? ఇదిగోమ్మా ఇతనే. ఇతనా? నాకెవరు కనిపించడం లేదే. నైట్ కూడా ఇంతే నాన్నా, ఏదేదో మాట్లాడావు. హలో రామ్మోహన్ రావు గారు, ఆ? నేను మీకు తప్ప ఎవ్వరికీ కనపడి. అదిగోమ్మా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నారా? ఎవరు నాన్నా, ఎవరు మాట్లాడుతున్నారు? రామ్మోహన్ రావు గారు, చెప్పాను కదండి నేను మీకు తప్ప ఎవ్వరు కనపడినని. ఎందుకు ఈ బంపర్ ఆఫర్ నాకు? నాన్నా, ఎవరితో మాట్లాడుతున్నావు? అసలు నీకేమైంది? ముందు మీ అమ్మాయి లోపల పంపించండి, మన ఇద్దరం తర్వాత మాట్లాడతాం. ఏం లేదమ్మా, నువ్వు లోపలికెళ్ళు. పొమ్మా పో. ఏంటో. హలో రామ్మోహన్ రావు గారు, ఆ, నేను దేవదూత లాంటోణ్ణి. అందరికీ కనపడ్ను, ఆ, కానీ కనిపించిన వాళ్ళకి చేసిన తప్పులు, చెయ్యాల్సిన ఉప్పులు చెప్పి వివరించి వెళ్ళిపోతా. ఆ, నిజమా? నాకు తెలిసి 3 నెలల క్రితం ఆఫీస్లో నువ్వేదో చేసిన తప్పు సీతని అమ్మాయి మీద తోసి వెళ్ళిపోయావు కదా. అది నాకు మాత్రమే తెలుసు, నీకెలా తెలుసు? చెప్పాను కదా, అదే దేవదూత మహిమనే. ఆ, ఇంకా నీకు చాలా సత్యాలు చెప్తాను. ఆ, రూమ్లోకి పద, పోయి మాట్లాడుకుందాం. ఆ, పద ఆ, పద పద పద. ఛీ, నేనేదో వాగేశాను. వీడేంటి దాన్ని పెంట చేసేలా ఉన్నాడే. డాడీ కనబడదు కాబట్టి సరిపోయింది. వీడు ఇరికించేలా ఉన్నాడే. ఛ! లోపలికెళ్ళాడు, ఏమైద్దో ఏమో. మామాజీ, ఎలా ఇచ్చా పర్ఫార్మెన్స్? అల్లుడు అదుర్స్. కానీ అసలు తెలియకూడదు దానికి, తెలిసిందా? ఉష్. అమ్మాయి మనసు పడిందని చెప్పి మా ఊరొచ్చి నాతో మాట్లాడి నన్నొప్పించి అమ్మాయిని లవ్ చేయమని చెప్పే తండ్రిని మిమ్మల్నే చూశానండి. ఏమో, దానికి చిన్నప్పటి నుంచి నచ్చింది ఇవ్వడమే అలవాటు. అందుకే నేను ఇలా ఇవ్వడానికి ప్లాన్ చేశాను. అయినా మీ కూతురేమన్నా తక్కువదా? బాబోయ్, సడన్ గా కనిపించే లోపల ఎవరు డాడీ, ఎవరు ఎవరు అని చెప్పి ఏ మ్యాక్ చేసిందండి. తనిచ్చిన లీడ్కి జస్ట్ నేను కనెక్ట్ అయ్యానంతే. కొంచెం అల్లరి ఎక్కువ, నువ్వే చూసుకోవాలి. నేనొచ్చేశాను కదా మావా, మొత్తం నేను చూసుకుంటా. చూడు, నీ కూతురు నోటితోనే ఐ లవ్ యూ అని చెప్పిస్తా. సరే బాబు, నేను ఆఫీస్కి వెళ్ళరానా? సరే మావా. అమ్మా, హా నాన్నా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నాన్నా, నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ ఎవరు లేరు. అంత నా భ్రమ. బయలుదేరనా? బాయ్ నాన్నా. అమ్మయ్యా, మనం ప్లాన్ చేసింది ఇలా వర్కౌట్ అయిందనమాట.
ఏయ్, నేనంటే ఏదో నోటికొచ్చింది వాగాను. పర్లేదు, నువ్వు కూడా బానే అలుగుపోయావు. కానీ లోపలికొచ్చాక ఏం జరిగింది? మా నాన్నెందుకు అలా మాట్లాడుతున్నాడు? మీ నాన్నకి చేతపడి చేశా. ఆ? మా నాన్నకేం కాదు కదా? మీ నాన్న ఇక్కడి నుంచి ఒక మాయా ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి నేను చెప్పినట్టే వెళ్తుంటాడు, నేను చెప్పినట్టే వస్తూ ఉంటాడు. నేనేం చెప్తే అది మాట్లాడుతుంటాడు. నో ప్రాబ్లం. నాకు భయంగా ఉంది. బాలిక, భయపడకు. నేను బయటికెళ్ళొస్తా, తర్వాత చెప్తా. మళ్ళీ వస్తావా? నేను వెళ్ళాలన్నా, బయటికెళ్ళి మీ నాన్న రావాలన్నా అన్నీ నా ఆధీనంలోనే ఉంటాయి. నువ్వేం ఫిగర్ పడకు, ఓకే? నాట్ టింకర్. ఏదేదో జరుగుతుంది. ఏమై ఉంటుంది? శిరీష వల్లే.